అందరు దోస్తులు కళ్ళు తాగుకుంటూ కూర్చుంటే నేను తిని కూడా కూర్చుంటుంటే మంచిగా. అట్లా 110 కేజీలు వెయిట్ పెరిగిన. 110 కేజీల వెయిట్ పెరిగిన 111 అయింది. 111 అయిన తర్వాత జిరాక్స్ సెంటర్ నాకు అట్లే పరీక్ష అయిపోయింది. వచ్చినప్పుడు నా పానం తీసిండు రమకాంత్ సార్. ఆయన నా దేవుడు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా నా వెయిట్ తగ్గడానికి కారణం అది మెట్లు ఎక్కాలంటే నా మోకాల నొప్పి అన్ని ఇబ్బంది అనిపించింది. నాకే రమాకాంత్ సార్ మాట్లాడిన తర్వాత ఏమనిపించిందంటే అసలు ఇప్పుడే ఇట్లున్నా ఇంకొక 4-5 years తర్వాత నా వెయిట్ ఇంత పెరుగుతుంది ఏమవుతుంది అని చెప్పేసి నాకే తన ఆలోచింపజేసిండు. తర్వాత ఈ న్యూట్రిషన్కి వచ్చిన తన చెప్పిన దాన్ని బట్టే అన్నీ పాటించిన. ఏం తినాలి ఏం తాగద్దు అనే ప్రొద్దున సాయంత్రం 2 కంపల్సరీ షేక్ తాగుతాం. మధ్యాహ్నం లంచ్ అప్పుడప్పుడు కామన్ ఫైబర్ ఫుడ్ అయినటువంటి దోసకాయ లేకపోతే క్యారెట్ ఆకలేనప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ నీ బరువు ఎంత ఉండే? 111 కిలోలు నుండి ఇప్పుడు ఎంత ఉన్నావు? 99 కిలోలకు వచ్చిన. కంగ్రాచులేషన్. 2 నెలల 10 రోజులు అయింది.